హైదరాబాద్‌ని మించి అమరావతిని అభివృద్ధి చేయాలి. రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది ఆంధ్రుల చివరి కోరిక. ఐ మీన్ ఆంధ్రుల చిరకాల చిరకాల కోరిక. కోరిక. హ్మ్. హ్మ్. సో, ఏంటి మరి హైదరాబాద్‌ను ఇలా చేశారు కాబట్టి అమరావతిని కూడా అలా నిర్మించబోతున్నారా? అమరావతి అనేది ఆత్మ త్యాగాలతో పుట్టిన రాజధాని అమరావతి రాజధాని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014 ముందు మన రాష్ట్రాన్ని ఎంత దారుణంగా మనల్ని విడదీశారో, రాజధాని లేకుండా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఇచ్చారనేది మన ఎదురుగుండా కనబడుతున్న మన యొక్క అంటే ప్రత్యక్ష సాక్ష్యాలు అవన్నీ. ఆ సాక్ష్యాలకి నిదర్శనంగానే ఆ సాక్ష్యాలకి నిలబడి ఈరోజు ఆంధ్ర ప్రజలు కానివ్వండి, అమరావతి రైతులు రాష్ట్ర రాజధాని కోసం స్వయంగా ముందుకొచ్చి ఒక రాష్ట్ర రాజధాని కోసం తన సొంత భూమిని విరాళంగా ఇచ్చిన ఘనత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే దక్కుతోంది. సో దాని నిమిత్తం బాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. అట్లాగే మనకి రాజధాని అంటే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మనకి ఒక 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ని ఒక అంటే మన రాజధానిగా ఉమ్మడి రాజధానిగానే పెట్టినారు. దాంట్లో ఎన్ని సంవత్సరాలు మనం ఉంటామనే ఉద్దేశంతో మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఉద్దేశంతోనే ఆనాటి కార్యదక్షతమైనటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ సమీకరించి ఆ విధంగా మనకు అమరావతి ద్వారా మనకి ఏ విధంగా ముందుకు వచ్చారో అశేష ప్రధానికో ఏ విధంగా ముందుకు వచ్చి రాజధాని కోసం అంటే భూములు ఏ విధంగా ఇచ్చారనేది చూసుకోవడం జరిగింది. రాష్ట్ర రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఆ కోరిక ఈరోజు పార్లమెంటు సాక్షిగా 145 కోట్ల మంది ప్రజలు ఒకే ఒక ముక్త కంఠంతో ఒక్క పార్టీ మినహాయింపు తప్పించి ఆ పార్టీ పేరేంటో మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. అట్లాంటి దుర్మార్గమైన పార్టీ తప్పించి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు 145 కోట్ల మంది ప్రజలు ఒకే ముక్త కంఠంతో ఆంధ్ర రాష్ట్రానికి అమరావతే అని చెప్పి ముక్త కంఠంతో మనకి ఇవ్వడం జరిగింది. నిన్న అదృష్టవశాత్తు కూడా నిన్న రాష్ట్రపతి గారు కూడా మనకి గెజిట్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే అంటే హైదరాబాద్కి మించి అమరావతి అనేది ఈరోజు అంతర్జాతీయంగా వరల్డ్ క్లాస్ బెస్ట్ సిటీగా నిర్మించాలనేది ఈరోజు రాష్ట్ర ప్రజల కోరిక. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కసితో నిర్మించుకున్న నగరం ఇది మన భవిష్యత్తు కోసం నిర్మించుకున్న నగరం. ఎవరికైనా సరే ప్రతి నగరానికి కూడా మీరు గమనిస్తే కనుక హైదరాబాద్ని నిజాములు నిర్మిస్తే కనుక సికింద్రాబాద్ని ఏదైతే బ్రిటిష్ వారు నిర్మిస్తే అంటే పురాతన నగరాలుగా కాబట్టి అట్లాగే వారణాసి కనుక తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా పురాతనమైన నగరాలు. అట్లాగే సైబరాబాద్ అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన అత్యంత అద్భుతమైన నగరం. ఆ నగరాన్ని నిర్మిస్తే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మీద వచ్చే 50% ఏదైతే రెవెన్యూ ఉంటుందో ఆ రాష్ట్రానికి మొత్తానికి ఉపయోగపడుతుందంటే కార్యదక్షత ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంలో ఏంటో అనేది మనకు నిదర్శనంగా హైదరాబాద్ రాష్ట్రం సైబరాబాద్ మనకు క్లియర్గా కనబడతాం. హైదరాబాద్ అనే నగరం తెలంగాణ రాష్ట్రంలో మనకు వచ్చే ఆదాయం అంటే మనకు కనబడుతుంది. ఆ విధంగానే ఈరోజు వరల్డ్ క్లాస్ ఒక ఎకనామికల్గా తీసుకొని ఒక రాష్ట్రాన్ని అంటే రాష్ట్రంలో ఒక అమరావతి అనే రాజధానిగా నిర్మించుకోగలిగితే దాని మీద వచ్చే ఆదాయం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కానివ్వండి, రాష్ట్ర ప్రజల్లో ఉండే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధిగా కనిపిస్తూ ఉంటాయి. దానికోసమే ఈరోజు హైదరాబాద్కి మించిన నగరం కాదు ఈరోజు అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ క్లాస్ బెస్ట్ క్యాపిటల్ సిటీగా ఈరోజు అమరావతి నిర్మించబడతా ఉంది. అలా నిర్మించబడితే కనుక కొన్ని లక్షల ఉద్యోగాలు ఈరోజు మనకు ముందు వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సైబరాబాద్ తీసుకుంటే కనుక మన గౌరవ నారా చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్ తీసుకుంటే 13 లక్షల పైచిలకు ఈరోజు ఉద్యోగాలు అక్కడ పిల్లకాయలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. అలాంటిది దానికి మించిన విధంగా ఈరోజు అమరావతి అనేది మనకు రూపురేఖలు మనకు ముందుకు పోతా ఉన్నాయి. అదంతా కూడా మీరందరూ కూడా చూస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మళ్ళీ తిరిగి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద మన అమరావతి అనేది నిర్మించబడుతుందని మీ ద్వారా తెలియజేస్తాం.